మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమును కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎక్కడ పడిపోయినప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప కాపుదల మన పట్ల ఎప్పుడు మనకి తోడుగా ఉంటుందండి. మరి అలాగే మనకి వెలుగుగా ఉంటుంది. చీకటి అనేది మనకి కనపడకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. మరి మనం ఏ దారి గుండా ప్రయాణం చేసినప్పటికీ అందులో బాధ అనేది, కష్టం అనేది కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడండి. మరి ఇంకా చూసినట్లయితే అంధకారం ముందు కూర్చున్నా మరి అక్కడ కూడా మనకి వెలుగుగా ఉంటుందండి. మనం కింద పడిపోయినా మనం తిరిగి లేస్తామండి. ఎలా ఉన్నా, ఎలా నడిచినా, ఎలా ఉన్నప్పటికీ దేవుని యొక్క కాపుదల ఉన్నంత వరకు కూడా మనము ఎప్పుడు కింద పడిపోవండి. పడిపోయినప్పటికీ ఆయన కాపుదల ఉంటే మనము తిరిగి లేస్తాం అన్నమాట. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము నీకు రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అన్నమాట. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని మరి ధ్యానించుకుంటూ ఉంటే నీకు ఎంతో మేలుకరంగా ఉంటుందండి. మరి అలాగే మరి నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి ఈ వాగ్దానం షేర్ చేస్తే చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా దేవుని నుంచి మనం పొందుకుంటూ ఉండాలండి. అలాంటి దేవుని ఆశీర్వాదకరమైన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.